ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా మే నెల 2025 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా శుభప్రదంగా ఉందండి. మే 14, 2025 సంవత్సరం దాకా మనకి గురుబలం లేదండి. ఆ తర్వాత మనకి గురుబలం కాస్త ముందుకి రావడం ద్వారా మనకి అనుకున్నటువంటి పనులు ఇప్పుడు కొంచెం అవడం ప్రారంభిస్తాయండి. ఆ విధంగా అర్ధాష్టమంలో బుధ శుక్ర రాహు శని గ్రహాలు రాహు గ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి. మరి మే 29, 2025 సంవత్సరం తర్వాత అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహు మంచి బలం పడుతున్నాడు కుంభరాశిలోకి వచ్చి. అప్పుడు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అయిపోతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు విదేశాలకు వెళతారు. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్తారు. మరి ఈ యొక్క ధనుస్సు రాశి వారు మరి కన్యా రాశి వారిని కనుక వివాహాలు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీకు ఉంటుందన్నమాట. అదేవిధంగా పెళ్లి చూపులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి. మే 3-4 వారాల తర్వాత ఈ పెళ్లి చూపులు అనేటటువంటివి మే 1-2 వారాల్లో చేసుకుంటారు, కానీ అంత సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళలేరు. ఆ తర్వాత పిల్లలు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి అందరికీ కూడా పిల్లలకి మరి సంతానం కలగడానికి వీళ్ళందరికీ పిల్లలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. దూరపు బంధువుల మరణం మీకు కలగడానికి అవకాశాలు, ఆ మరణం ద్వారా మీకు అందరికీ కూడా ఆస్తులు రావడానికి అవకాశాలు ఉంటాయి. మీ ఆరోగ్య విషయాల్లో కూడా ఈ యొక్క యూరిన్ సంబంధించి యూరినరీ ట్రాక్, యూరినరీ బ్లాడర్ల ప్రాబ్లం అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ప్రజలలో మీకు పలుకుబడి అనేటటువంటిది పెరగడానికి అవకాశం. చాలా సంవత్సరాలుగా మీరు ఎంతో బ్రహ్మాండంగా అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ధనుస్సు రాశి వాళ్ళు చక్కగా ముందుకు వెళ్ళారు, కానీ సక్సెస్ అనేటటువంటిది మీరు అందుకోలేకపోయారు. ఏమండి, మేము కోటాను కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని మేము చేసుకున్నామండి, మరి ఇవన్నీ కూడా మేము అప్పులు తీర్చలేకపోతున్నామండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా మీకు ఈ యొక్క రాశి వాళ్ళు ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఏమండి, బిల్డర్లు మేము అమ్మాలనుకుంటున్నామండి, మరి స్థలాలు అమ్మలేకపోతున్నామండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పొలాలు మా పేరు మీద ఉన్నాయి, మరి అమ్మలేకపోతున్నాం, నోటి దగ్గర వరకు వచ్చి ఆగిపోతున్నాయండి అని అనుకునేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది 3-4 వారాల్లో వస్తుంది. ఈ యొక్క రాశి వారికి మరి చాలామందికి పాత పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళతో స్నేహాలు కొనసాగించాలి అనేటటువంటి ఆలోచన మళ్ళీ మీకు వస్తుంది. మరి ఇలా మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి, ఈ ప్రేమ వ్యవహారాలు అని అనుకునేటటువంటి వాళ్ళు మరి ఎవరు ఎంత చెప్పినప్పటికీ కూడా ప్రేమ వ్యవహారాలు మానరు. మీకు తోచింది మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ రాశివారు, ధనుస్సు రాశి వారు మరి కుటుంబంలో అనేకమైనటువంటి కలతలు రావడానికి అవకాశాలు ఉంటాయి, ఆలోచన రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారు మరి వ్యవసాయం, పొలాలు కొనడము, స్థలాలు కొనడము, అప్పులు తెచ్చున్నప్పటికీ కూడా వ్యాపారాలు మంచిగా సవ్యంగా ముందుకు వెళ్ళడము జరుగుతుంది. రైతులు మరి బ్రహ్మాండంగా రాణిస్తారు. ఖరీదైనటువంటి వస్తువులు వీళ్ళు కొనడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు అనేకమైనటువంటి విషయాల్లో వీళ్ళు ప్రతి వ్యాపారంలో కూడా రాణించడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యవహారాలు, సాఫ్ట్వేర్ రంగాలు, ఇవన్నిటిలో కూడా మీరు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. మరి ఎడిటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మరి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో మరి అందరూ కూడా
ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సాఫ్ట్వేర్ రంగాల్లో. వాళ్ళకి రిసెషన్ పీరియడ్లో ఉద్యోగాలు కోల్పోవడానికి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ కొత్తగా ఉన్నటువంటి ఉద్యోగాలకు కాస్త ట్రై చేస్తూ ఉండాలి, నిరాశపడకూడదు. ఇక సామూహికంగా మొత్తం కోటాను కోట్ల మందికి చెప్పబడేటటువంటి రాశి ఫలితాలు నేను చెప్తున్నాను కాబట్టి దీనికి వ్యక్తిగత జాతకాలకి కాస్త జాగ్రత్తగా శ్రద్ధ చూసుకొని మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని నుంచి పరిష్కార మార్గాలు అనేటటువంటివి వస్తే ఏం చేయాలి అనేటటువంటిది మీరు చక్కగా నిర్ణయించుకోవచ్చు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఈ మన ధనుస్సు రాశి వారికి శని అర్ధాష్టమంలో ఉన్నాడు, రాహు అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. మినప సున్నండల్ని నువ్వుల ఉండల్ని తయారు చేసి పేదవాళ్ళందరికీ కూడా దానం చేయాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకాలని నాసా రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని చక్కగా మనం మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని కలిపి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీకు ఈ రాశి వారి శుభ ఫలితాలు జరగాలని కోరుకుంటూ సెలవు.